హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాప్ 3 లేటెస్ట్ ఎంఎన్సీ జాబ్ ఓపెనింగ్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీస్లో ఓపెనింగ్స్ రీసెంట్గా రిలీజ్ అయ్యాయి అండ్ ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. టుడే కంపెనీస్ ఆర్ హ్యాపీయెస్ట్ మైండ్స్, యాష్ టెక్నాలజీస్, ఈటాన్. వీడియోలో మనం జస్ట్ జాబ్ టైటిల్ మాత్రమే కాదు, కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. ఎలిజిబిలిటీ, రిక్వైర్డ్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, లొకేషన్, ఎక్స్పెక్టెడ్ శాలరీ, హూ కెన్ అప్లై, రిజ్యూమే టిప్స్, ఫైనలీ అప్లై ప్రాసెస్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బికాస్ ఒక స్మాల్ రిక్వైర్మెంట్ మిస్ అయినా ఆపర్చునిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కంపెనీ ఏంటి అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. రోల్ నేమ్ టెక్నికల్ ఇంజనీర్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ జస్ట్ 0 to 1 year ఎక్స్పీరియన్స్, అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే బీఈ బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లేదా రిలేటెడ్ బ్రాంచెస్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు కంపెనీ ఏం స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఫైర్ వాల్స్ ఏంటి, ఇంట్యూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ బేసిక్స్ ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్ మీద అవేర్నెస్ ఉంటే ఎనఫ్. పైథాన్ స్క్రిప్టింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ ప్లస్ పాయింట్. క్లౌడ్ సెక్యూరిటీ కాన్సెప్ట్ తెలిసిన క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉంటుంది. మీరు కాలేజ్లో సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ చేసినా, హ్యాకథాన్ అటెండ్ అయినా, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన, సర్టిఫికేట్ తీసుకున్న రిజ్యూమేలో మెన్షన్ చేయండి. సో కంపెనీ NIST, ISO 2701, కంప్ TIA సెక్యూరిటీ ప్లస్, CEH లాంటివి సర్టిఫికేషన్స్ని ప్లస్ పాయింట్గా కన్సిడర్ చేస్తుంది. సో ఫ్రెషర్స్కి ఒక సజెషన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలని వెయిట్ చేయకండి. రిక్వైర్మెంట్స్లో 100% మ్యాచ్ కాకపోయినా 60 to 70% స్కిల్స్ ఉంటే కాన్ఫిడెంట్లీ అప్లై చేయండి. ఎక్స్పెక్టెడ్ శాలరీ మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం అరౌండ్ 5 to 8 LPA రేంజ్లో ఉండొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్లో చాలా డిమాండ్లో ఉంది. సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీగా అప్లై చేయండి. సో మిస్ అవ్వకండి. Please apply as soon as possible for this job. Before applying for this job, make sure you are apply using your ATS friendly resume. So ATS friendly resume తోనే మీరు అప్లై చేయండి ఈ జాబ్కి. అండ్ నౌ లెట్స్ మూవ్ టు సెకండ్ కంపెనీ, యాష్ టెక్నాలజీస్. రోల్ అసోసియేట్ బిజినెస్ అనలిస్ట్. లొకేషన్ మల్టిపుల్ ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇండోర్. సో డిఫరెంట్ సిటీస్లో ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అప్రాక్సిమేట్లీ 1 year ప్లస్. అండ్ కానీ లాజిస్టిక్ ఆపరేషన్, సప్లై చైన్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ గురించి మాట్లాడితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కంపల్సరీ. సార్టింగ్, ఫిల్టరింగ్, బేసిక్ ఫార్ములాస్, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం తెలిసి ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా మంచిది. డేటా ఎంట్రీ, షిప్మెంట్ ట్రాకింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, కస్టమర్ కమ్యూనికేషన్, రిపోర్టింగ్ లాంటివి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. SAP నాలెడ్జ్ ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్. కంపెనీ మెయిన్లీ US and UK కస్టమర్స్తో వర్క్ చేస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మెయిల్స్ రాయడం, కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేయడం, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం కంపల్సరీ. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే షిప్మెంట్ బుకింగ్స్, డెలివరీ షెడ్యూలింగ్, కస్టమర్ కోఆర్డినేషన్, ఆపరేషనల్ రిపోర్ట్స్, డైలీ ట్రాకింగ్, క్రాస్ ఫంక్షనల్ టీమ్ కోఆర్డినేషన్, ప్రాసెస్ని ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ ఇవ్వడం. బిజినెస్ అనలిస్ట్ రోల్ అంటే కోడింగ్ మాత్రమే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, డేటా అనాలిసిస్, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టెడ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 5 to 9 LPA రేంజ్లో ఉండొచ్చు. సో ఆపరేషన్, బిజినెస్ అనాలిసిస్, సప్లై చైన్ డొమైన్లో కెరియర్ బిల్డ్ చేయాలి అనుకునే క్యాండిడేట్స్కి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో మిస్ అవ్వకండి. అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫర్ దిస్. బిఫోర్ అప్లయింగ్ ఫర్ దిస్ జాబ్, మేక్ షూర్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ యూజింగ్ ది ATS ఫ్రెండ్లీ రిజ్యూమే. ATS ఫ్రెండ్లీ రిజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలియకపోతే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో, హౌ టు క్రియేట్ ఇన్ ATS ఫ్రెండ్లీ రిజ్యూమే. ఆ వీడియో చూసేసి మీకు ATS ఫ్రెండ్లీ రిజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకొని ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. అండ్ నౌ థర్డ్ కంపెనీ, ఈటాన్ కార్పొరేషన్. రోల్ అసోసియేట్ ఇంజనీర్ క్లౌడ్. లొకేషన్ పూణే, హైబ్రిడ్ వర్క్ మోడల్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 2 years. ఫ్రెషర్స్కి కూడా ఎలిజిబుల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్లో కెరియర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఈ రోల్ కన్సిడర్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BE బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిలేటెడ్ బ్రాంచెస్. కంపెనీ మెయిన్లీ IoT ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ చూస్తే C#, .NET, Python, Azure, AWS, SQL, MongoDB, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ బేసిక్స్, క్లౌడ్ కాన్సెప్ట్స్. మీరు కాలేజ్ ప్రాజెక్ట్స్లో C# or .NET యూజ్ చేసిన, గిట్హబ్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసిన రిజ్యూమేలో మెన్షన్ చేయండి. ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సెలక్షన్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి.
కంపెనీ అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తుంది. టీమ్ కొలాబరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డీబగ్గింగ్, కోడ్ రివ్యూస్, యూనిట్ టెస్టింగ్, డాక్యుమెంటేషన్ కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీలో ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ శాలరీ అప్రాక్సిమేట్లీ 6 to 10 LPA రేంజ్లో ఉండొచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్యూచర్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీస్ ఒకటి. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీగా అప్లై చేయండి. Before applying for this job, make sure you are applying for using the ATS friendly resume only. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ సజెషన్, రిజ్యూమే మ్యాక్సిమం 1 page మెయింటైన్ చేయండి. స్కిల్స్ సెక్షన్ క్లియర్గా మెన్షన్ చేయండి. కాలేజ్ ప్రాజెక్ట్స్ కంపల్సరీ యాడ్ చేయండి. గిట్హబ్ ప్రొఫైల్ ఉంటే అటాచ్ చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేయండి. సో రిజ్యూమే ATS ఫ్రెండ్లీ ఫార్మాట్లో ఉండాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయకండి. హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో 3 లేటెస్ట్ MNC ఓపెనింగ్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. హ్యాపీయెస్ట్ మైండ్, సైబర్ సెక్యూరిటీ, ఎస్ టెక్నాలజీ, బిజినెస్ అనలిస్ట్, ఈటర్న్, అసోసియేట్ ఇంజనీర్, క్లౌడ్. మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే రోల్ని డెఫినెట్లీగా అప్లై చేయండి. అప్లై లింక్స్ అనే వీడియోస్ డిస్క్రిప్షన్లో లేదా కమెంట్ సెషన్లో పిన్ చేసి ఉంటాను. సో ప్లీజ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డైలీ లేటెస్ట్ IT జాబ్, ఇంటర్న్షిప్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్, ప్లేస్మెంట్ అప్డేట్స్, కెరియర్ గైడెన్స్ కోసం మన ఫ్రెషర్స్ టెక్ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్. Thanks for watching. See you in the next video. Have a great day.